హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 19వ భాగాన్ని వినేద్దాం. నువ్వు వర్షతో చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు నా భార్యవి అని తెలిస్తే నిన్ను బ్రతకనీయదు. అందుకే నాకు పెళ్ళైన విషయం నేను చెప్పలేదు. ఇంకా నువ్వు నీ తింగరి పనులతో వర్షాన్ని రెచ్చగొట్టమాకు అని మంజు వంక చూస్తాడు. మంజు కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అలా మంజుని చూసి, హే మంజు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ మీరు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించారా? అవును మంజు. మరైతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మౌనంగా ఉంటాడు, మాట్లాడు. చెప్పండి సార్, ఎందుకు ఇలా చేశారు? నేను ఆ గిఫ్ట్ పంపడం నాదే తప్పు. ఆ కోపంలో ఏం చేస్తున్నానో తెలియలేదు, అందుకే అలా చేస్తాను. నేను చేసిన పనికి మీరు వేరే విధంగా శిక్షించవచ్చు కదా, కానీ మీరు అలా చేయకుండా నా లైఫ్ మొత్తాన్ని నాశనం చేశారు కదా. మీకు వేరే అమ్మాయి ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మౌనంగా ఉండిపోయాడు శరత్. మంజు ఆవేశంగా పైకి లెగిసి శరత్ కాలర్ పట్టుకుని, ఎందుకు ఇలా చేశారంటే మాట్లాడుకుని అలా సైలెంట్గా ఉంటే అర్థం ఏమిటి? మీరు మొన్న అలా చెప్తే నా మీద కోపం పోలేదేమో, అందుకే నన్ను ఏడిపించడానికే చెప్పుంటారని అనుకున్నాను, కానీ నేను తప్పుగా ఆలోచించారని నాకు అర్థమైంది. ఎందుకు ఇలా చేశారు నన్ను అని కింద కూర్చుని ఏడుస్తుంది. శరత్ ఏడుస్తున్న మంజుని చూసి, చూడు మంజు, నేను ఇప్పుడు నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేను. నీకు టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎప్పుడు వస్తుంది ఆ టైము అంటుంది. శరత్ మాట్లాడు మౌనంగా అన్నాడు. చెప్పండి సార్, నేను అడిగిన దానికి. చూడు మంజు, నేను నీకు తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడక తప్పదు. అలాగే మన విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. ఇంకా నువ్వు వర్షాతో జాగ్రత్తగా ఉండు. నువ్వు ఇంకా అదే ఆలోచిస్తూ నీ మూడు పాడు చేసుకొని ఎదుటి వాళ్ళు మూడు పాడు చేయకుండా ఉండు, అర్థమైందా? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కిందికి వెళ్దాం. అమ్మ గార్డెన్లో వెయిట్ చేస్తుంది. మంజు శరత్ వైపు చూసి ఏదో ఆలోచించి, సరే సార్, ఇక నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ నాది ఒక ప్రశ్న, సమాధానం కావాలి. అడుగు. మీ చెల్లి తమ్ముడు సెటిల్ అయ్యాక నా పరిస్థితి ఏమిటి? అది నేను చెప్పలేను, నువ్వే ఆలోచించుకో. సరే సార్, అలాగే, నేను ఆలోచించుకుంటాను. ఇక నుండి మీరు నాకు తాళి కట్టినవాడు మాత్రమే, కానీ మీరు నాకు ఏమీ కాదు. నేను అంటే ఇష్టం లేదు అన్నవాడిని నేను కూడా ఇష్టపడను, కానీ నాకు మీతో తప్ప మిగిలిన ఈ కుటుంబ సభ్యులతో నా సంబంధాలు అలాగే ఉంటాయి. వాళ్ళ కోసం నాకు ఏమైనా చేసే హక్కు ఉంది. అలాగే ఈ ఇంటి కోడలుగా నా బాధ్యతలు నేను నెరవేరుస్తాను. ఇక నుండి మీరు నా వలన ఇబ్బంది పడే సంఘటనలు జరగకుండా చూసుకుంటాను. ఈ మంజు తనని ప్రేమించాలే కానీ కావాలని అనుకునే వాళ్ళని వదిలిపెట్టదు. అలాగే నువ్వంటే ఇష్టం లేదని చెప్పేవాళ్ళు అస్సలు పట్టించుకోదు అని వెళ్ళబోతూ, ఇంకో విషయం, నేను ఈ ఇంటి కోడలుగా మీ భార్యగా నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ మీతో కలిసే నెరవేరుస్తాను. అలాగే మీరు కూడా నా భర్తగా మా ఇంటిలో అల్లుడి బాధ్యతలు నెరవేర్చండి అంది. నాకు ఒక డౌట్. ఏంటది? వర్షకి అనిత తెలుసు కదా, మరి కాలేజీలో చూస్తే ఆ రోజు ఎవరో నాతో మాట్లాడుతుందని వచ్చి కొట్టింది, కానీ అది సరిగ్గా అనిత చూడలేదు. పైగా తను నా చెల్లెలు అన్న సంగతి తెలీదు. అవునా, సరే అయితే అని. ఇంకో విషయం, మీరు ఏదో నా మీద బాధ్యత ఉన్నవాడిలా సుమతి దగ్గర బిల్డప్ ఇస్తే నేను ఊరుకోను. అది మీకు స్టూడెంట్ మాత్రమే, అలానే బిహేవ్ చేయాలి. నా ఫ్రెండ్గా ట్రీట్ చేస్తే మట్టుకు ఊరుకోను, అర్థమైందా అని కిందికి వెళ్ళిపోయింది. మంజు కిందికి వెళ్ళిన తర్వాత, సారీ మంజు, నీకు పూర్తిగా చెప్పలేకపోయాను. టైం వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు నీతో సుమతి విషయం ఎలా మాట్లాడాలి? అసలే సూర్య చాలా హోప్స్తో ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అసలు? పోనీ 2 రోజులు ఆగి నీతో ఒకసారి మాట్లాడతాను సూర్య విషయంలో, అయితే నువ్వు హెల్ప్ చేస్తావులే అని అనుకుని కిందికి వెళ్ళాడు. మంజు రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చొని, నిజంగా సార్ ఎంత పెయిన్ అనుభవించారా ఆ వర్ష వలన? వర్ష, నీ వలన సారు చాలా సఫర్ అయ్యారు. అలాగే ఫ్రెండ్స్ని కూడా దూరం చేసుకున్నారు. పైగా నువ్వు క్యాంటీన్లో మాట్లాడినవి ఇంకా చెవులో అలాగే వినపడుతున్నాయి. నిన్ను నేను వదిలిపెట్టను, నీకు తగిన గుణపాఠం చెప్తాను, అలాగే తన ఫ్రెండ్స్ని కలుపుతాను అని అనుకుంది. నిజంగా సార్ ప్రేమించిన అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. ఇంత బాగా ప్రేమించేవాడు దొరికాడు. నాకే అదృష్టం లేదు. ఒకవేళ నాకు కాలం కలిసి వచ్చి సార్తో నేను లైఫ్ లాంగ్ ఉంటే ఆ ప్రేమ అంతా నాదే కదా. అందుకే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతే బాగుండు, ఎంత చక్కగా నేను సార్తో ఉండిపోవచ్చు అని అనుకుని, మళ్ళీ వెంటనే తప్పు అలా అనుకోకూడదు. ఒకరి ప్రేమని బలవంతంగా లాక్కుంటే నాకు ఆ దెయ్యం వర్షకి తేడా ఏముంటుంది? నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా ఆయన నిజంగా బంగారమే. ఎంత ప్రేమించారో ఆ అమ్మాయిని. నాకు ఆ అమ్మాయిని తలుచుకుంటే నన్ను చూసి నాకే జలసుగా ఉంది. గుండెలో గుడి కట్టి ఆరాధించే అంత ప్రేమని పొందబోతున్నందుకు నేను ఇంకా ఇదంతా వదిలేసి ముందు ఆ వర్ష పని చూడాలి. ఓసేయ్ పాత మంజు, ఇంకా నువ్వు బయటికొచ్చేయి.
వర్ష దెబ్బకి పారిపోవాలి మళ్ళీ శరత్ వైపు చూడకుండా అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి విజిల్ వేసుకుంటూ కింద గార్డెన్లోకి వెళ్ళింది. ఏంటి మంజు, నీ మూడ్ సెట్ అయినట్టుంది అంది లక్ష్మి. అది సెట్ అవ్వలేదు అత్తయ్య, నేనే సెట్ చేసుకున్నాను అంది. అవునా, జోక్ బాగుంది అంది అనిత. ఏదో నీ అభిమానం అనిత. సరిగాని అత్తయ్య, నేను ఒక నెల రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను అత్తయ్య అంది మంజు. మంజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పగానే శరత్కి ఒక్కసారిగా మంజు వైపు చూస్తాడు. ఏమ్మా, ఎందుకు అంది లక్ష్మి. ఏం లేదు అత్తయ్య, నేను ఇన్ని రోజులు అమ్మ వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి ఇలా ఒక వారం రోజులు వెళ్ళానంతే, మళ్ళీ ఇప్పటి వరకు లేదు, అందుకే. అమ్మో, నెల రోజుల వదిన, అన్ని రోజులు వద్దు అంది అనిత. ఎందుకనిత? ఇంతకు ముందేమో కానీ ఇప్పుడు నువ్వు నాకు బాగా అలవాటు అయిపోయావు మాకు. నువ్వు అన్ని రోజులు లేకపోతే మాకు బోర్ కొట్టేస్తుంది అంటుంది. అయ్యే, మన కాలేజీలో కలుస్తాం కదా అంది మంజు. ఏమో వదిన, అదంతా నాకు తెలీదు. ప్లీజ్ రా, ఒకవేళ నీకు నాతో ఉండాలంటే అక్కడికి వచ్చేయి, మనం ఇద్దరం కాదు 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 ముగ్గురం కలిసి రచ్చ చేద్దాం అని అత్తయ్య. వెళ్ళేనా ప్లీజ్ అంది. సరే అమ్మ, అలాగే అంది లక్ష్మి. థ్యాంక్స్ అత్తయ్య, అయితే ఇప్పుడే బయలుదేరుతాను. ఏంటి ఇప్పుడా? అవునత్తయ్య, ఆల్రెడీ బట్టలు కూడా సర్దుకున్నాను, ఇంకా బయలుదేరటమే. లక్ష్మి కొంచెంసేపు ఆలోచించి, సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరా, మరి నెల రోజులు కాదు కానీ తొందరగా రా. సరే అత్తయ్య, నా బుక్స్ తెచ్చుకుంటాను అని వెళ్ళి బ్యాగ్ తెచ్చుకొని అనితకి సూర్యకి చెప్పి కనీసం శరత్ వంకైనా చూడకుండా స్కూటీ దగ్గరికి వెళ్ళింది. ఓయ్ మంజు, ఏంటి స్కూటీ దగ్గరికి వెళ్తున్నావు అంది లక్ష్మి. కాలేజీకి వెళ్ళాలి కదా, అందుకే స్కూటీ మీద వెళ్తున్నాను. ఏం అవసరం లేదు, ఈ టైంలో స్కూటీ మీద వద్దు, చంద్ర వచ్చి దింపుతాడులే. అయ్యో వద్దత్తయ్య, నేను వెళ్తాను. ఇప్పుడు సార్ వస్తే అమ్మ వాళ్ళు ఉండమంటారు, సార్ ఉండను అంటారు, అప్పుడు అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అందుకే నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఏం అవసరం లేదు, చంద్ర వస్తాడు, అక్కడే ఉంటాడు. ఇవాళ ఒక్కరోజు కాదు, కావాలంటే ఇంకా 2 రోజులు ఉంటాడు, ఓకేనా? మీరు చెప్తున్నారు కదా, సరే. ఒరే చంద్ర, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి రెడీ అవురా. అమ్మా, ఎక్కడికి? ఎక్కడికి ఏమిట్రా, వినపల్లా? మంజుతో వెళ్ళి 2 రోజులు ఉండిరా. 2 రోజులంటే నాకు అవ్వదమ్మా, కావాలంటే దింపొస్తాను. చూసారా అత్తయ్య, అందుకే అన్నాను నేను ఒక్కదాన్నే వెళ్తానని. శరత్ వైపు చూసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతుంది. చూడు చంద్ర, నువ్వు అసలు పెళ్ళి అయిన తర్వాత ఒక్కరోజు కూడా అక్కడ ఉండలేదు, మంజుని ఉండనీయలేదు. వాళ్ళకి కూడా ఉంటుంది కదా, కూతురు అల్లుడు వాళ్ళ ఇంట్లో ఉండాలని. అందుకే ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకుని రెడీ అయి రాపో తొందరగా అంటుంది. ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మంజు వైపు చూస్తూ లోనికి వెళ్తూ, ఇప్పుడు ఏ కొంపలు మునిగాయని అక్కడికి బయలుదేరింది రాక్షసి. ఏదో ప్లాన్ చేసింది. శరత్, నువ్వు కొంచెం స్లోలో ఉండాలి అని అనుకుని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కావాల్సినవి తీసుకుని వస్తాడు క్రిందికి. తర్వాత అందరికీ చెప్పి కారులో బయలుదేరుతారు. శరత్ డ్రైవింగ్ చేస్తూ మంజు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మంజు కారు విండో నుండి బయటికి చూస్తూ, నేను అందంగా ఉంటారని నాకు తెలుసులే కానీ మీరు నన్ను చూడకుండా ముందుకు చూసి డ్రైవ్ చేయండి అంది. ఏంటి, నువ్వు చూడలేదుగా, నేను చూస్తాం కానీ ఎలా చెప్పావు? నాకు అలా తెలిసిపోతుందిలేండి. అవునా, సరే కానీ ఏంటి ఇంత సడన్గా ఈ ప్రయాణం? ఏం లేదు, ఏదో ఉంది, మళ్ళీ ఏదో తెంగర పనులు చేయడానికే కదా. అంత లేదు, చెయ్యాలనుకుంటే ఎక్కడైనా చేస్తాను. అవునవునులే, నువ్వు ఎక్కడైనా చేస్తావు తెంగర పనులు, నన్ను ప్రశాంతంగా ఎందుకు ఉండనిస్తావు? మీరు ప్రశాంతంగా ఉండాలనే కదా నేను వెళ్తుంది మా అమ్మగారింటికి. ఆ మాటకి ఏమిటి అని ఒక్కసారిగా శరత్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపుతాడు. శరత్ బ్రేక్ వేసేసరికి మంజు ముందుకు పడి తలకు దెబ్బ తగిలింది. మంజు అమ్మా అంటూ తల మీద చేయి పెట్టుకుంది. అమ్మ అనేసరికి శరత్ కంగారుగా, ఏమైంది మంజు, ఇది చూపించు అని తన చేతిలో మంజు మొహం పట్టుకుని 2 చేత్తో దెబ్బ తగిలిన దగ్గర చూస్తున్నాడు. శరత్కి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి కానీ బలవంతాన ఆపుకుంటూ, ఏం అవ్వలేదులే, చిన్న బొప్పు కట్టింది అని అన్నాడు తన సీట్లో సర్దుకొని కూర్చుంటూ. మంజు శరత్ వైపు అలా చూస్తూ, మీకెందుకు సార్ అంత కంగారు, నాకు దెబ్బ తగిలితే? మీకు నేనంటే ఇష్టం లేదు కదా, అయినా ఎందుకంత బాధ అంది. చూడు మంజు, నాకు మానవత్వం అనేది ఉంది, అందుకే నీకు దెబ్బ తగిలేసరికి సాటి మనిషిగా చూశాను అంతే. నువ్వు ఎక్కువ ఊహించుకోకు, అర్థమైందా? అర్థమైంది కాబట్టి నా ఈ ప్రయాణం. నువ్వంటే ఇష్టం లేదన్న మనిషి దగ్గర నా ఆత్మాభిమానంను చంపుకొని ఉండాల్సిన కర్మ ఏమీ పట్టలేదు నాకు. పదే పదే నువ్వు ఇష్టం లేదన్న మనిషి ముందు తిరగలేక ఇలా వెళ్తున్నాను. ఏ ఆడపిల్ల అయినా భర్త మనసులో పక్కన భార్య స్థానం కోరుకుంటుంది, కానీ నాకు ఆ ఇంటిలో కోడలి స్థానం, వదిన స్థానం ఉంది కానీ భార్య స్థానమే లేదు. అందుకే నేను ఇలా మీకు చెప్పకుండా బయలుదేరాను, కానీ అత్తయ్య మిమ్మల్ని పంపింది అని అంటుంది.
మంజు మాటలు విని, ఎందుకు మంజు అలా మాట్లాడుతూ ఉంటావు, నీకు చెప్పాను కదా అని మాట పూర్తి చేయకుండానే, హా చెప్పారు మీరు నాకు ఆ ఇంట్లో కోడల స్థానం ఎప్పటికీ నాదే అని, అందుకే కోడలుగానే ఉంటాను. కోడలుగా ఉండాలంటే ఆ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఉండైనా బాధ్యతలు నెరవేర్చవచ్చు. కానీ నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏమిటి అని కారు స్టార్ట్ చేశాడు. ఆహా ఏం లేదు, నీకెంతమంది కాలేజీలో ప్రపోజ్ చేశారని. శరత్ నవ్వుతూ, ఎంతమంది అనేది నాకు తెలీదు. అదేంటి? అదంతేలే. సరే అదంతే అయితే నాకెందుకు కానీ, ఇంతకీ మీ గుండెలో గుడి కట్టి ఉంచిన ఆ ప్రేమ దేవత పేరు చెప్తారా? ఫోటో ఉంటే చూపిస్తారా కొంచెం? ఎందుకు? ఏంటి? ఆవిడ గారు ఎవరో, ఎంతమంది వెంట పట్టించుకొని అపరప్రవరాక్రియుడు తన వెంట తిప్పించుకున్న భామామని ఒక్కసారి చూసి తరించి జన్మ ధన్యం చేసుకుందామని. అబ్బో వెటకారమే కాదు, మిరపకారం. ఏ కావాలా? ఏం అవసరం లేదులే, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఓ పెద్ద సీమ మిరపకాయ, తను ఉండగా ఇంకా ఏ కారాలు అవసరం లేదులే. అబ్బో శరత్ చంద్ర గారికి కూడా వెటకారాలు బాగానే వచ్చినట్టుందిగా. సైలెంట్గా ఉంటే నేను ఇంకా పప్పు శుద్ధ అనుకున్నాను. మంజు చేయి పట్టుకొని, ఏ మంజు ఏమన్నావు నువ్వు? నేనేమన్నాను? అదే ఇప్పుడు అన్నావుగా ఏదో శుద్ధ అని. అయ్యో రామా, నేనెందుకు అన్నాను? ఇప్పుడు మీకు మీరే అనుకున్నారు అని ఇంకో చేతితో తన చేయి పట్టుకొని ఉన్న శరత్ చేతిని గట్టిగా గిల్లింది. బా రాక్షసి, ఏం గిల్లావే అసలు అని చేతి మీద ఊతుకుంటూ డ్రైవ్ చేసి చేరాల్సిన గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. ఇంటికి రీచ్ అవ్వగానే కారులో తన బ్యాగ్ శరత్ని తీసుకుని రమ్మని డోర్ తీసుకుని ఇంట్లోకి పరిగెత్తింది. ఏంటి, నేను దీని బ్యాగ్ తీసుకెళ్లాలా? తన చేతే నా బ్యాగ్ కూడా తెప్పిస్తాను అనుకుని మంజు వెనక వెళ్ళాడు. మంజు ఇంట్లోకి వెళ్ళేసరికి జయంతి, రాజశేఖర్ గారు గుమ్మానికి వీప్ పెట్టి కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. మంజు మెల్లగా అడుగు వేసుకుంటూ వెళ్ళి వెనక నుండి రాజశేఖర్ గారి కళ్ళు మూసేసింది. ఒక్కసారి అలా ఎవరు కళ్ళు మూసారో తెలియక ఒక్క నిమిషం కంగారు పడ్డారు. వెనక నుండి చేతులు వచ్చేసరికి ఎవరా అనుకుంటూ జయంతి గారు లెగిసి తిరిగి చూశారు. అలా తిరగగానే మంజు, శరత్ కనపడ్డారు. ఆవిడ ఆనందం చంటి అనబోతుంటే మంజు వద్దని తలతో సైగ చేసింది. ఆవిడ సరే అని నవ్వుతూ చూస్తున్నారు. ఎవరు ఎవరు అంటూ చేతులు తడిమి ఎవరు అనేది అర్థమై నవ్వుతూ చంటి అన్నారు రాజశేఖర్ గారు. నాన్న అంటూ కళ్ళ మీద చేతులు తీసి మెడ చుట్టూ చేతులు వేసి తల ముందుకు వంచి ఆయన బుగ్గకి తన తలని ఆనించి గారాలు పోతూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నేను బాగున్నాన్రా, అయినా నువ్వేంటిలా అన్నారు. అది నాన్న అని సోఫా మీద నుండి కిందికి దుక్కి, మరే చాలా రోజులైంది కదా, నేను సుమతి కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తే చెప్పకుండా వెళ్ళానని ఏడుపు గొంతుతో, మరి మీ అల్లుడు అత్తయ్య ఎంత చెప్పినా వినకుండా నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాడు నాన్న, అందుకే నేను వచ్చేసాను, ఇంకక్కడికి వెళ్ళను నాన్న అని భుజాన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంది. మంజు చెప్పిన దానికి శరత్, జయంతి అలాగే నోరు తెరిచి ఉండిపోయారు. శరత్ అయితే మరి షాక్లో ఉండిపోయాడు. అవునా తల్లి, యాడో మాకు, మరి అలా చెప్పకుండా వెళ్తారా ఎవరైనా సినిమాకి అన్నారు రాజశేఖర్ గారు మాట్లాడేసరికి ముందుగా జయంతి తేరుకుని మంజు చెవు పట్టుకుని, వసే అసలు నువ్వు చెప్పేది నిజమేనేనే, నిన్ను అంత ఇంటి నుండి బయటికి పంపితే మరి నీతో పాటు శరత్ ఎలా వచ్చాడే అని. బాబు శరత్, అక్కడే ఆగిపోయావేంటబ్బా, ఇటొచ్చి కూర్చో బాబు అంది. జయంతి గారు పిలిచేసరికి శరత్ తేరుకొని, బాగున్నారా అత్తయ్య, మామయ్య అంటూ వచ్చి సోఫాలో కూర్చొని, అత్తయ్య కొంచెం చల్లగా ఏమన్నా ఇవ్వరా అని. అవి తాగితే కానీ నాకు ఈ మంజు ఇచ్చిన షాక్ నుండి బయటికి రాలేను అన్నాడు. మంజు వైపు చూస్తూ, అమ్మో అసలు ఇలా ఎలా చెప్తుంది అసలు అని అంటాడు. ఏముంది బాబు, దీనికి ఇలాంటివన్నీ బాగా వచ్చు, మనుషుల్ని ఇరికించాలంటే ముందుంటుంది అసలు. అవును అత్తయ్య, మీరు చెప్పింది నిజమే, నన్ను బాగా ఇరికిస్తుంది. చెప్పకుండా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో అని మేము టెన్షన్ పడి మీకు ఫోన్ చేద్దామనుకుంటే అంతలోకే వచ్చింది. ఎక్కడికి వెళ్ళామని అడిగినందుకు ఎదురు నన్ను మా అమ్మతోనే తిట్టించింది. అబ్బా అమ్మ, చెవి నొప్పి పడుతుంది, నన్ను వదిలేసి ఏదో నీ ముద్దుల అల్లుడికి కావాలంట, అది ఇచ్చి ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడుకోండి. జయంతి చెవి వదిలి, ఉండే నీ పని చెప్తాను, తర్వాత చెప్తాను అని కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి ఇచ్చింది. జయంతి జ్యూస్ ఇస్తుంటే గబుక్కున నించుని కంగారుగా గ్లాస్ తీసుకున్నాడు శరత్. జయంతి, అదేంటి బాబు అంత కంగారుగా నించున్నావు? ఏం లేదత్తయ్య, కూర్చుంటే మళ్ళీ ఎక్కడ అభిషేకం చేయించుకోవాలో అని. శరత్ ఆ మాట అనగానే మంజున పక్కన నవ్వేస్తుంది.
మంజు ఎందుకు నవ్వుతుందనేది అర్థం కాక ఎందుకే నవ్వు నవ్వుతూనే అదే అమ్మ మొన్న జ్యూస్ నెత్తిన పోసుకున్నారు కదా అదే అంది. ఇంక చాలా ఆపు అని మంజు పక్కన కూర్చొని అందరూ ఎలా ఉన్నారు అని అడిగింది. కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత చంటి బాబుని రూమ్కి తీసుకెళ్ళి ఫ్రెష్ అవుతాడు, ఈలోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. సరే అమ్మ అని లెగిసి వెళ్ళబోతుంటే శరత్ పిలిచి మంజు కారులో నా బ్యాగ్ ఇంకా నీ బ్యాగ్ కూడా ఉంది కదా తీసుకోరా అన్నాడు. ఏంటి మీరు తేలేదా అంది. హే చంటి ఏంటి అడగడం, నువ్వు వెళ్ళి తీసుకొనిరా వెళ్ళు అని పంపింది జయంతి. ఇక తప్పుదని మంజు వెళుతూ వెనక్కి తిరిగి చూస్తే శరత్ మంజు వైపు చూస్తూ కన్ను కొట్టి నవ్వుతున్నాడు. అది చూసి ఉడుక్కుని దొంగసొచ్చినోడా, మా అమ్మ ముందు నన్ను బుక్ చేస్తావా, చెప్తా నాకు నీ పని అని అనుకుని వెళ్ళి బ్యాగులు తెస్తుంది. బ్యాగులు తీసుకుని లోపలికి వచ్చి కోపంగా శరత్ వైపు చూస్తూ రండి సారు అని రూమ్లోకి వెళ్ళింది. వెళ్ళు బాబు ఫ్రెష్ అయ్యి రాపో అన్నాడు రాజశేఖర్. అలాగే మావయ్య అంటూ రూమ్లోకి వెళ్ళాడు. శరత్ రూమ్లోకి వెళ్ళేసరికి మంజు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది. మంజు మాట్లాడేది వింటూ అలాగే నిల్చొనున్నాడు. మంజు రూమ్లోకి వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ స్క్రీన్ మీద నెంబర్ చూసి చాలా సంతోషంగా హే డార్లింగ్ ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి, నేను నిన్ను చాలా మిస్ అయ్యానురా, నువ్వు ఎప్పుడు వస్తావురా, ఈసారి నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వైజాగ్ అంట తిరగాలరా, మా ఆయన ఏమీ అనలేదులే డార్లింగ్ అన్నా నేను పట్టించుకోను, తొందరగా వచ్చేయరా, నిన్ను చూడాలని ఉంది, ఓకేరా బాయ్ లవ్ యూ అని ఒక ముద్దు పెట్టి ఫోన్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగింది. తన వైపు కోపంగా చూస్తున్నాడు శరత్. సార్ రండి లోపలికి, అక్కడే ఆగిపోయారే. ఫోన్లో ఎవరు, నా బాయ్ ఫ్రెండు. ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. ఏ నాకు ఉండకూడదా ఏంటి, మీకే ఉండాలి గర్ల్ ఫ్రెండ్లు ఇంకా లవర్లు, నా గురించి పక్కన పెట్టు, నువ్వేంటి లవ్ యూ అని ముద్దు పెట్టావు. మంజు సిగ్గుపడుతూ అదే అదే అంటూ చున్నీ వేలికి చుట్టుకుంటూ అతను నాకు చాలాసార్లు ప్రపోజ్ చేశాడు, అప్పుడు నేను ఓకే చెప్పలేదు, ఇప్పుడు ఓకే చేద్దామని అనుకుంటున్నాను. ఏంటి నువ్వు నన్ను ప్రేమించాలన్నావు, పెళ్ళి కూడా అయింది కదా, మరి ఇప్పుడేంటి? హే మీరు మాత్రం వేరే అమ్మాయిని ప్రేమించి ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్లా మెయింటైన్ చేస్తూ నన్ను పెళ్లి చేసుకోలేదా? మీరు చెప్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పొచ్చిందా? ఎలాగో మీరు ఏమీ నాతో ఉండరు కదా, అందుకే నేను కూడా. అయినా అతను నా వెనక చాలా సంవత్సరాలు తిరిగాడు, నా చేత చెంప దెబ్బలు కూడా చాలా తిన్నాడు, ఇంకా నన్ను మర్చిపోలేదంట, అందుకే నాకు జాలేసింది. బాగా ఆలోచించాను, అతని ప్రేమ కనపడింది, ఇంకా ఆగటం టైం వేస్ట్ అని ఓకే చెప్పడానికి డిసైడ్ అయ్యాను అని శరత్ వైపు చూసి ఏంటలా చూస్తున్నారు? ఓ మీరు కాదు అంటే నేను అందరి ఆడపిల్లలాగా ఏడుస్తూ కూర్చుంటాననా అనుకున్నారు కదా, అంతలేదు, ఇక్కడ ఉంది మంజుష, రాజశేఖర్ ఏమనుకుంటున్నారు నా గురించి అని స్పీడ్గా బాల్కనీలోకి వెళ్ళింది. శరత్ షాక్లో అలాగే డోర్ దగ్గర ఉండిపోయాడు. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.